బాలా, నువ్వు చెప్పేది నమ్మేలా లేదు. సంథింగ్ ఈస్ రాంగ్. నువ్వేదో ఇల్యూషన్ లో ఉన్నట్టున్నావు. నన్ను ప్లీజ్, ఏవో అబ్నార్మల్ పర్సనాలిటీస్ మా వెంట పడ్డాయి. నా కళ్ళ ముందేనే అశ్విని బావులోకి పడేసిండ్రు తెలుసా? పడేసిండ్రు బుజ్జి. అశ్విన్, వాట్స్ గోయింగ్ ఆన్? అయినా మూసేస్తున్న బావిలోకి ఇలా పడేశారు? బార్బీ, అది ఇప్పుడు ఓపెన్ అయ్యా ఉంది. నా కళ్ళతో నేను చూసినట్టు నమ్మరేంటి? అది కాదు బిడ్డ, మనమంతా ఇక్కడే ఉన్నాంగా. ఇదంతా నిజంగా జరిగిందంతావా? అబ్బా, నేను చెప్తే ఎవరు వినలేండి. ఓకే అయితే నాతో రండి. హల్లెలూయా. బాలా బాలా, ఆగు. ఎక్కడికి? ఏంటి? చూసావుగా, రాత్రి ఓపెన్ గా ఉన్న బావి తెల్లారేసరికి క్లోజ్ అయిపోయిందా? హౌస్ ఇట్ పాసిబుల్ బాలా? లేదు నన్ను, అశ్విని దీనిలాగే పడేసిండ్రు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఓకే, నువ్వు చెప్పిందే నిజమైతే అశ్విన్ ఈ పాటికి చనిపోయి ఉండాలి. ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు. ప్లీజ్ అలా అనొద్దు. ప్లీజ్, మన ప్రయత్నం మనం చేయాలి కదా. దయచేసి దాన్ని పగలగొట్టండి. వెంటనే దాన్ని పగలగొట్టి చూడండి. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? నీకోసం ట్రై చేస్తా. ఏందయ్యా క్రియేటివ్ డైరెక్టర్? ఆ పిల్లకాయ మొక్కలో భయం మొదలైనప్పటి నుంచి షోలో పెప్ప తగ్గిపోయింది. ఏదైనా ఐడియా ఉంటే వచ్చు కదా. ఉన్న రేటింగ్ కాస్త పోయేటట్టుంది. మన షోలో ఇలాంటి ట్విస్టులు ఉంటాయని నాకు ముందే తెలుసు. అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నాను. కొత్త క్యారెక్టరా? ఎవడాడు? దేవుడన్నా దెయ్యమన్నా భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్. దెయ్యానికి వాడంటే హర్రర్, ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్. అబ్బా అబ్బా అని నీ చేతే కాదు, ఆ దెయ్యం చేత కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కడ చూడు. మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అల్లు అర్జున్ వస్తున్నారా? తమరిచ్చే బడ్జెట్ కి అల్లు అర్జునే కాదు, అతని షాడో కూడా రాదు. ఎవరు వస్తున్నారో చూడు. ఎవర్రా లోపల? రండ్రా బయటికి. ఉన్నారా లేరా? దెయ్యం దెబ్బకు ఒక్కొక్కడు పడి పోసుకొని పరిగెత్తినట్టున్నారు. రండ్రా బయటికి. నేను వచ్చా. పిలుస్తుంటే మాట వినబడట్లేదా? ఈడెవడ తెలియదు. రండే. ఎవడి జంగిల్ బుక్? ఇంతకీ నువ్వెవరు? బాబ్జీ, వన్ అండ్ ఓన్లీ వన్ రేసు గుర్రం బాబ్జీ. ప్రతోడు పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాల పేర్లు అట్టేసుకుంటున్నారా? ఎద్దవ కంపారిజన్స్ చూడలేక ఎలపరం వచ్చేస్తుంది. అబ్బా, ఆహా, ఆగడు చూసావా? అసలు ఆగట్లేదుగా. ఈ
ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ అమ్మా. అట్నా ఫ్యాన్ నువ్వు ఇంకా ఏంటి దగ్గరకు వస్తున్నావు? ఫ్యాన్ అన్నావుగా గాలి వస్తుందని ప్రతి ఒక్కటి మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోవడమే. వాళ్ళు గాని నిన్ను నీ పర్సనాలిటీని చూసారనుకో వాళ్ళకి వస్తుంది ఎలప్రో. రేసు గుర్రంతో పెట్టుకోకు, ఒంగో పెట్టి రఫ్ ఆడిచ్చేస్తా. ఎంతకీ రేసు గుర్రం ఎవరు ఫ్యాన్ అండి? యూ బ్లడీ నల్ల పంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గోకింది చాలు, ఎందుకో ఆయనకు నాలాగే భయం అంటే ఏంటో తెలియదు కనుక. నిజంగా నువ్వు దయ్యాలకు కూడా భయపడవా? యూనో సంథింగ్, దెయ్యాలకు భయం వేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసి నా ఫేస్ చూసి మరీ పడుకుంటాయి. ఇలా మాట్లాడే శివుడా బొమ్మలి చేతులు బలైపోయాడు. శివుడా వాడేవాడు? ఆడు మాలాంటి కంటెస్టెంట్ అండి. అయితే 2 రోజుల క్రితం ఆ. రాజుగారు ప్రేతాత్మ లేసొచ్చి రాసిచ్చిన ఆత్మకథనే మేము చదివాం. ఏముంది అందులో? రాజుగారి ఏకైక కూతురు బొమ్మాలి పెళ్లి కాక కచేరీ లేక కన్యగా 100 సంవత్సరాల నుండి ఎదురు ఎవరి చూస్తోంది. కోసం? ఎవరైతే బొమ్మాలి చిత్రపటం ముందు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని 3 సార్లు పిలుస్తారో నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది. నచ్చకపోతే నెత్తూరులో చక్కెర కలుపుకొని ఆగేస్తది. అబ్బచా. పాపం మా శివుడికి రెండోదే జరిగింది. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఫ్లూట్ జింక ముందర వదండి, ఈ రేసు గుర్రం ముందర కాదని ఎన్నిసార్లు చెప్పాలి? ముందు నా రూమ్ ఎక్కడుందో చెప్పండి, వర్క్ షాప్ చేయాలి. అలివే సుతుడా, నా ఎందు దయ్యం నా యొక్కరా నా రూమ్ తెరిచే ఏయ్, ఈ గుర్రం ఎవరితోనూ రూమ్ షేర్ చేసుకోదరా బర్రెతో నా కొడక. నాకు సపరేట్ రూమ్ కావాలి. స్పెషల్ రూమ్ ఒకటి ఉంది, అదే రాజుగారికి. అది అబ్బా అబ్బా అదిరిపోయిందిగా రూము. ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది. అల్లెలుయా, ఈ గుర్రం బిడ్డ నువ్వే రక్షించి ప్రభువా. ఏ బేబీ, తాళం నాకు, ఈ స్పెక్స్ నీకు. ఓకే, కమ్ ఆన్ టేక్ ఇట్. వీడైపోయాడు. చూసిన చాలే గానీ లోపలికి వెళ్ళి భోంచేసి పడుకోండమ్మా. మీ దత్తి మొక్కలు మీరు చూయాలండి. ఆహా బొమ్మాలి, నిన్ను దేయమంటారంటే నీ అందంతో పిచ్చెక్కిచ్చేస్తున్నావే, నమిలేస్తా నిన్ను. ఐ వాంట్ టు మ్యారీ యూ బేబీ. బాబ్జీ వర్స్ బొమ్మాలి, అదిలేదు కదా. ఇంకా నేను తట్టుకోలేనే బొమ్మాలి, వచ్చేస్తున్నా నీ దగ్గరికి. బొమ్మాలి, ఇప్పటి వరకు సరైన మగాన్ని చూసుండవు, అందుకే కచేరీ లేక గోస్ట్ గా మిగిలిపోయావు. కరెక్ట్ గా 3 సార్లు పిలుస్తా, వచ్చి పెళ్లి చేసుకో. రాత్రి అంతా ఫుల్ కచేరీ. పిలుస్తున్నావు ఓకే? బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? అంతేనా? ఇంకేమనుందా? అబ్బా ఆహా, అబ్బా 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 ఆహా, అట్నా 2-3 సార్లు కాదే, 1000 సార్లు ట్రై చేసినా ఇటువంటి ఎఫెక్ట్లకి రేసు గుర్రం బాబ్జీ భయపడ్డమ్మా. ఇదిగో బొమ్మాలి, 2వ సారి పిలుస్తాను, లేట్ చేయకుండా వచ్చాయి. బొమ్మాలి బొమ్మాలి బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ మొహం అంట, చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా ఇటువంటి గ్రాఫిక్స్. ఇటువంటి వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్జీ. బొమ్మాలి, ఆఖరిసారిగా పిలుస్తున్నా, దమ్ముంటే బయటికి రావే, లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావు. బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? యాన్నో ఆడకూతురు క్రయింగే. హలో హలో, ఎక్కడ ఇన్కమింగ్ కాల్? ఏ బిషా, హూ ఇస్ దిస్ బ్యూటీ ఇన్ పింక్ సారీ? క్లచ్ 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 క్లచ్. ఎవరే బంగారం నువ్వు? ఎందుకు అడుస్తున్నావు? హలో రా పిల్ల, కచేరీ మొదలు పెడతాం. నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మాలికి చుక్కలు చూపిస్తా. నువ్వు రెడీనా చెప్పు. పాప దా పాప, దానికి రోజు జజ్జరికలు జలారే. పాప పాప ఒప్పుకో. నీ కచేరీ పాకలో. అక్క ఎవరక్క నువ్వు? అబ్బా 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 అబ్బా. అక్క ఏంట కుక్క? నాకు ఆ వరుస నచ్చలా. కుక్క కాదక్క, గుర్రం, రేసు గుర్రం బాబ్జీ. మీ అశ్వరాజా, నీకు నేను కడుతున్నానా? ఎవరితివే నువ్వు? నీకోసమే ఎదురు చూస్తూ ప్రేతాత్మగా బ్రతుకుతున్నాను. ఎన్నేళ్ళకొచ్చా, ఇక వదలా. నాతో వచ్చి మర్రి చెట్టు మీద శోభన, ఎదురుగా నెరికింద కాపురం. అమ్మ బాబాయ్, ఈ దెయ్యానికి పెద్ద బాధ పిచ్చి పట్టింది. రాజా, ఓ అశ్వరాజా, రా రాజా, వచ్చి అలిసిపోదా, అలసిపోయి కలిసిపోయి రా. అక్క, నేను నీ లవర్ ని కాదక్క, నాకంత సీన్ లేదు. నేను పెద్ద ఫ్లవర్ ని, నీకు దండం పెడతా, నన్ను వదిలే అక్క. అక్క అంటే బొక్కలేరుగా ఒరే తలుపులు తీయట్రా, దీని మతంతో నా శీలం పోయేటట్టుంది. దీని కామాన్ని తట్టుకోలేకపోతున్నా. తలుపులు తీయట్రా. ఈ సౌండ్ ఏంటి? రాజా,
చూడడానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణులా ఉన్నారు. మీరు ఎవరు సార్? ఆ కాంపి చాచి పై నుండి నన్ను సేవ చేయండి సార్. నేనా దయ్యాన్ని కన్నా తండ్రి దయ్యాన్ని రాజా. ఏంట్రా టార్చర్? ఈ భయపడికి ఎట్లా ఆపరేట్రా? అబ్బా కూతురు ఇద్దరు దయ్యాలారే అంటే మీ మొహాలం అంతా. భయపడకు రాజా, మీది జన్మ జన్మల బంధం. అట్నా? నా కూతురు కంటే నీకు మంచి దయ్యం దొరుకుతుందా చెప్పు. ఆ? రామ్మా రా, వచ్చి నీ ప్రియుడి రక్తం తాకు. ఆ ఊపిరితిత్తులు, ఆ మూత్రపిండాలు నాకు పడయ్యమ్మా. రాత్రి భోంచేస్తాను. వస్తున్నా నాన్న. వామ్మో, నేను ఇక్కడి నుంచి చెప్పు. హలా రాజా. పొర పొర కూజ. కథ నుంచి బయటపడ్డాడు రా. అమ్మాయి ఎటు పోవాలి? ఈ రియాలిటీ షో మనకొద్దు బాబాయ్, వెళ్ళొస్తానక్క. 8 o'clock కి నువ్వు ఒక్కదానివే బ్యాక్ అడిగి రాబాలా. అశ్విన్ ఏంది రమ్మన్నావు? ఎవ్రీథింగ్ ఓకే? అసలు నేను బావిలో నుంచి బయటపడటానికి కారణం ఏంటో తెలుసా? ఆ బావిలో సొరంగ మార్గం ఉంది. ఏంది? సొరంగ మార్గమా? అవును, నేను ఆ బావిలో పడినప్పుడు చావు భయాన్ని ఇష్టపడుతుంది, సంకల్పానికి భయపడుతుంది. నా సంకల్పం నన్ను కాపాడింది. అక్కడ డోర్ కనిపించింది. దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాను. లోపల సొరంగ మార్గం, బయటికి దారుందనుకున్నాను. కొంత దూరం వెళ్ళాక భూగర్భంలో ఇంకో గది. నమ్మలేకపోయాను. లోపల ఎవరు కనబడకపోయినా అక్కడ ఏదో జరుగుతుంది. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. నైట్ అంతా అక్కడే ఉండిపోయాను. నాకేదో జరిగిందని మీరంతా టెన్షన్ పెడుతున్నారు. ఆ సొరంగ మార్గం మరో వైపు నుంచి బయటకు వచ్చాను. మొత్తానికి అక్కడ ఎవరో ఉన్నారు, బట్ ఎవరనేదే అర్థం కావట్లేదు. నో డౌట్ ఈ రోజు నైటే ఆ మిస్టరీని ట్రేస్ చేస్తాను. ఈ టైంలో లక్ష్మణ్ ఎక్కడికి వెళ్తున్నాడు?
బాలా అన్నయ్య అశ్విన్ ఏం చేస్తున్నావు? ఏం లేదు. చేతిలో సెల్ ఫోన్ ఎవరిది? ఇది మా అన్నయ్యకి నేను ఇచ్చిన బర్త్డే గిఫ్ట్. నీకేడ దొరికింది? చెప్తా, ఫస్ట్ దీన్ని చార్జ్ చేయాలి. ఏం జరిగిందో చెప్పు అశ్విన్. అదేదో ఆపరేషన్ థియేటర్ లా ఉంది, అక్కడ దొరికింది. అక్కడెలా? అది తెలియాలంటే ఫస్ట్ ఆ సెల్ ఫోన్ ఓపెన్ అవ్వాలి. మా అన్నయ్య చాలా తెలివైనడు బాలా, కంపల్సరీ నాకేదో క్లూ ఇచ్చుంటాడు.